నమస్తే మేడం. నమస్తే అండి. ఈ 15 నెలలు అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత మీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో ఏవైతే పెట్టామో సంబరాల ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏం చేశారు ఈ 15 నెలల కాలంలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? పని బాట లేని వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తుంటారు. వాటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడు మీ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నిన్నటికి నిన్న కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు కలవటంపై దానిపై మీరేం చెప్తారు? నాకైతే ఇది నిజంగా సిగ్గుచేటు అనమాట. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనేవాడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పి మల్లన్న అంటున్నాడు. మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అనేది జనాల పేద ప్రజల గుండెల్లో ఉంది. వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం? అది ఎప్పటి నుంచో ఉన్న సమస్యని అధికారులతోటి గొడవ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 100 రోజుల్లోనే 6 పథకాలను అమలు చేస్తామని ఏదైతే చెప్పారో ఆ 6 పథకాలు కూడా సరిగా అమలు అవ్వటం లేదు అనేది చాలా మంది వాదన. దానిపై మీరేం చెప్తారు? ఒక పథకం సమగ్రంగా పూర్తయిన తర్వాత ఇంకొక పథకం వెళ్తే రుణమాఫీ అవ్వలేదంటున్నారు. లేదంటే మహిళలకి ఏదైతే 2500 ఇస్తామని చెప్పారో వృత్తి అది కూడా లేదంటున్నారు. రేషన్ కార్డులు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఇంకా పథకాలు అనేవి అమలు రాలేదు అంటున్నారు. దానిపై మీరేం చెప్తారు? ఒకటొకటి చేసుకుంటూ వస్తున్న క్రమంలో కొన్ని పథకాలు లేట్ అవ్వచ్చు. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు ఎంత మేర అక్కడ అభివృద్ధికి ఎంత మేర తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి జరిగిందంటే మీరేం చెప్తారు? ఈ 15 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన నిధులు మీరు సామాన్యుడు బతిమలాడుకుంటాడు అధికారుల్ని అని అంటున్నారు. కానీ ఈయన పేరు చెప్తే అధికారులు భయపడుతున్నారు. అధికారులు చాలా మంది కూడా ఈయన మీద విమర్శలు కూడా చేస్తున్నారని విన్నాం. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులకు పనేం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదు. మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద కావచ్చు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇంకా అందటం లేదనే బాధపడే వారికి మీరు ఏం చెప్తారు మా నుంచి? ఒకటే, ఇంకా కూడా ఒకవేళ ఎంత చేస్తూ కూడా ఎవరైనా పథకాలు అందలేదు అనుకునే వాళ్ళకి వర్గాలు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పార్టీ బలోపేతం మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టడం లేదని ఒక మాట వినిపిస్తుంది. దానిపై మీరు ఏం చెప్తారు? ఏ వర్గంలో ఎవరున్నా సరే అల్టిమేట్ గా మాకు కావాల్సింది ప్రధానంగా ప్రతి చోట ఒక నియోజకవర్గం కాదు, జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ప్రధానంగానే ఉంది. దానివల్ల పార్టీ నష్టపోతుందని చాలా వరకు వింటున్నాం. దానిపై మీరు ఏం చెప్తారు? నేను లేటుగా వస్తాను, ఒక ప్రోగ్రామ్ ఉంది, లేటుగా వస్తాను, అప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలవకపోవటం అనేది నా రాబోయే రోజుల్లో మీ దృష్టి స్థానిక ఎన్నికల వైపు ఉంటుందా, లేకపోతే ఈ నామినేటెడ్ పోస్టులు ఏదన్నా తీసుకునే అవకాశం ఉందా? వాటి మీద ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ముందుగా బట్టి గారి అనుచరురాల్ని అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను.